రాహుల్ గాంధీ మీద అస్సాంలో కేసు పెట్టారు. అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, మన తెలంగాణలో మన గవర్నమెంట్ ఉంది కాబట్టి హోంమంత్రి అమిత్ షా మీదన, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భాగవత్ మీదన కేసులు పెట్టేయండి అన్నటువంటిది వి హనుమంతరావు కోరిక. ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడు, అట్లాగే కేంద్రానికి సంబంధించి కీలకమైన పాత్రలు పోషించాడు, అంత బాగానే ఉంది. కాకపోతే అంతవరకు అది మాట్లాడడం కూడా తప్పేం లేదు, తన పార్టీ లాయల్టీ చూపించుకోవడం. కాకపోతే విచిత్రమైన డైలాగ్ పదే పదే వాడేటటువంటి, ఆ కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది అన్నటువంటిది. ఏం త్యాగమో నాకు అర్థం కాలేదు, ఇప్పటికే అర్థం కాదు. నెహ్రూ గారు ఏం త్యాగం చేశారు? ఆయన ఆస్తి ఏమన్నా త్యాగం చేశాడు రూపాయి అయినా? ఆయన ఆస్తులు కోట్ల అట్లాగే ఉన్నాయి కదా, దర్జాగానే బతికాడు కదా. సిగరెట్కి విదేశాల నుండి తెప్పించుకున్నటువంటి సిచ్యుయేషను, అలాగే బ్రిటిష్ దొరలతో కలిసి ఎంజాయ్ చేసినటువంటి వాడే కదా. అంటే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు, స్వతంత్రం అయ్యాక బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఆయన సిగరెట్ ఎవరు ముట్టిస్తారు, ఆయన ఎవరు సిగరెట్ తాగుతాడు, ఇవన్నీ ఓపెన్